హాయ్ ఫౌండర్స్, విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. మనమే ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకుంటే అక్కడ వరకు మనకు వెళ్లే ఛాన్సే లేదు, మనం ఇక్కడే క్లియర్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇప్పుడు ఆల్రెడీ కేవైసీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కేవైసీ గురించి సపోర్ట్ టికెట్ సెంటర్కి రైస్ చేయకుండానే చాలా మంది, వందలాది మంది అకౌంట్లు మనం చేయించినామండి. ఇది హానెస్ట్ గా చెప్తాను నేను. ఎందుకంటే కేవైసీ ఇలా చేసుకోవాలి, ఇది ఒక ప్రాసెస్, ఇలా ఉంటుంది. జీమెయిల్ సెట్టింగ్స్ చేసుకోవాలి, కొత్త ఈమెయిల్ అడ్రస్ కూడా జనరేట్ చేసుకోండి, నో ఇష్యూ. అక్కడ ఆన్ ప్యాసివ్ ఇకో సిస్టమ్ లో మీకు ఆల్టర్నేటివ్ మెయిల్ మీరు ఇక్కడ ఇచ్చిండొచ్చు, అది మీ దగ్గర ఉండొచ్చు, లేదా పోగొట్టుపోయిండొచ్చు, మేబీ ఏదైనా కావచ్చు, నో ప్రాబ్లం. అది ఆ ఆల్టర్నేటివ్ మెయిల్ మీ దగ్గర ఉన్నట్టయితే అదే ఈమెయిల్ అడ్రస్ తో ఇక్కడ మీరు విక్టరీ విత్ యాష్ లో మీరు ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకుని ఈ అకౌంట్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ పని చకచకా చేసుకుంటేనే అవుతుంది. మీరు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుని రేపు పొద్దున పోయి మెయిల్ లో లింక్ క్లిక్ చేసి ఇంకొక రోజు దాన్ని చూసి ఇంకోటి చేసుకుందాం అనుకుంటే జరిగే పని కాదు. ఎప్పటికప్పుడు చేసుకున్నప్పుడు ఫటాఫట్ హుటాహుటిన టక్కని క్లిక్ చేసుకుని ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ కి, ఏదైతే మీరు అక్కడ ఆన్ ప్యాసివ్ ఇకో సిస్టమ్ లో ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్ ఉందో, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ అడ్రస్ ఉందో, అదే ఈమెయిల్ అడ్రస్ కి మీ దగ్గర ఒకవేళ ఆ ఈమెయిల్ అడ్రస్ మీ మొబైల్ ఫోన్ లో ఉండినట్టయితే దానికి ఒక రికవరీ ఈమెయిల్ అడ్రస్ ని కూడా యాడ్ చేసుకుని మీరు కేవైసీ స్టార్ట్ చేశారంటే కేవలం 2 minutes లో కంప్లీట్ అయిపోతుందండి. ఓన్లీ ఫ్యూ మినిట్స్ లో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. చాలా చాలా స్మూత్ గా రన్ అవుతుంది కేవైసీ. అదొక విషయం. ఒకవేళ అక్కడ ఆల్టర్నేటివ్ మెయిల్ అడ్రస్ మీ దగ్గర లేదనుకోండి, మీ మెయిల్లో లేదు, పోగొట్టుపోయింది, మీ ఫోన్ పోగొట్టుపోయింది, దాంతోనే అది వెళ్ళిపోయింది. ఓఎస్ మాత్రమే, జస్ట్ ఊరికే పాస్వర్డ్ తెలుసు కాబట్టి లాగిన్ అవుతూ ఉన్నారు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఇప్పుడు మీరు కొత్తగా ఈమెయిల్ అడ్రస్ ని కొత్తది క్రియేట్ చేసుకొని మీ మొబైల్లో పెట్టుకొని ఆ ఈమెయిల్ అడ్రస్ నుంచి మీ దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఈమెయిల్ కి ఒకసారి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం, దాని నుంచి దీనికి ఫార్వర్డ్ చేయడం, ఒక 2-3 times అలాగా చేసుకొని ఒక 1 hour 2 hours అట్లా కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఒకసారి ఊరికే ఫార్వర్డ్ చేసి సక్సెస్ అయ్యి యాక్టివ్ గా ఉందని తెలిసినప్పుడు అప్పుడే మీరు ఈమెయిల్ అడ్రస్ జనరేట్ చేసుకున్నప్పుడే రికవరీ ఈమెయిల్ అడ్రస్ కూడా దానికి ఇంకొకటి యాడ్ చేసి ఎప్పుడైతే ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ మీ దగ్గర లేదు, పోగొట్టుపోయింది, అది మా పాస్వర్డ్ కూడా తెలియదు, మర్చిపోయినామని చెప్పినారు, ఆ ఈమెయిల్ అడ్రస్ ని ఎక్కడైనా ఇక్కడ రికవరీ ఈమెయిల్ అడ్రస్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే కోడ్ జనరేట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ అగైన్ మీరు అక్కడ ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ పెట్టుకున్నట్టయితే దానికి కోడ్ జనరేట్ అయితే మీరు ఎవరిని అడుగుతారు? అసలు ఆ మెయిల్ ఉండదు. కాబట్టి ఈ మెయిల్ రాదు, ఆ మెయిల్ వెళ్ళిపోతుంది, మొత్తానికి మీ అకౌంట్ ఎత్తిపోతుంది. కాబట్టి దీనికి బాధ్యులు మీరే అవుతారు, కంపెనీ కాదు. ఇవి మనం చేసుకున్న తప్పులు, కంపెనీ చేసుకున్న తప్పులు కాదు. కంపెనీ మనకి కేవైసీ మాత్రమే చేసుకోమనింది. కేవైసీ చేసుకోవాలంటే ఇన్ని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, ఈ నాలెడ్జ్ మనం పెంచుకోవాలి. ఇలాగ పెంచుకున్నట్టయితే కస్టమర్ కేర్ సెంటర్ మీద మనం ప్రెషర్ తగ్గుతుంది. దాదాపుగా మనమే ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఒక సూచన మనకి ఇస్తున్నారు యాష్ ముఫర్ గారు. చాలా క్లియర్ గా నీట్ గా ఇచ్చారండి. ఎందుకంటే అందరూ కూడా సపోర్ట్ సెంటర్ మీద పడిపోయినట్టయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సమస్యలన్నీ మాక్సిమం మన దగ్గరే అన్ని కూడా సాల్వ్ అయ్యే విధంగా మనల్ని ట్రైనింగ్ ఇస్తారు. దాన్నే లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ అంటారు. అంటే మాక్సిమం మనమే కంపెనీ, మనమే అడ్మిన్. అలాంటప్పుడు మీకు ఎన్ని విషయాలు తెలిసి ఉండాలి, మీరు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నటువంటి ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఏ ఫీచర్స్ కనిపిస్తున్నాయి అవన్నీ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, చూడాలి, దాన్ని పదే దాంట్లో ఉండిపోవాలి. అప్పుడే మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏది చేస్తే ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా అవగాహన వస్తుంది. ఓకే, లేకున్నట్టయితే మనకి ఎవరైతే లింక్ ఇన్వైటర్ ఎవరైతే ఉన్నారో ఆ లింక్ ఇన్వైటర్ తో మనం సంప్రదించాల్సి ఉంటుంది. ఎవరైతే మీకు లింక్ ఇచ్చారో అతనే మీ బాస్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఎవరు బాస్ అనే వాళ్ళు ఉండరు, అప్లైన్ డౌన్లైన్ లేరు, సీనియర్ జూనియర్ ఎవరు లేరు. బట్ మీరు కంపెనీకి అటాచ్మెంట్ అయిపోతారు. మిమ్మల్ని కంపెనీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. సబ్ ఆటోమేషన్ మెథడ్ లో మనకు కొంచెం వర్క్ పెడుతుంది. ఆ వర్క్ మనం చేసుకునే విధంగా ఉండాల్సి ఉంటుంది. ట్రైనింగ్ లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా యాష్ ముఫర్ గారు మనకు చెప్తారు. రైట్, కాబట్టి ఇది విషయం. మనం ఏదైనా సరే మనం తెలుసుకున్నట్టయితే సపోర్ట్ సెంటర్ వరకు పోయే అవకాశం మనకు ఉండదు. సపోర్ట్ సెంటర్ మీద ప్రెషర్ పడదని మాత్రమే మనకి ఇక్కడ చాలా క్లియర్ గా క్లారిటీగా మనకు చెప్తున్నారు. కాబట్టి ఇది మాత్రమే కాదు, ఆ విధానం మనలో అభివృద్ధిని కూడా ఆపేస్తుంది. మనం నేర్చుకోము, ఎదగము, నిపుణులుగా మారం. మనం కేవలం ఒక సాధారణ వినియోగదారుడిగానే మిగిలిపోతాం, ఒక సామాన్య కస్టమర్ గానే మిగిలిపోతాం. ఆ వచ్చే డబ్బుకు విలువే ఉండదు. వీడికి ఏదో అడ్డగుడ్డిగా ఏదో వచ్చేసింది, వీనికి ఉద్రాగా వచ్చేసిందిరా వీడికి డబ్బులు అని సొసైటీ మనల్ని హేళన చేస్తుంది. ఎక్కడ పోయినా అవమానాలు, డబ్బు వచ్చినా కూడా, డబ్బున్నా మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నా కూడా ఎక్కడ పోయినా అడుగునా మీకు అవమానాలు. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ తెలియదు, మీకు ఆ సైట్ గురించి తెలియదు, యాష్ విజన్ గురించి తెలియదు, మీ మిషన్ ఏంటో కూడా మీకు తెలియదు. ప్రజెంట్ ఇప్పుడు అది ఎంత టెక్నాలజీ ఎంత విస్తరించిందో కూడా మీకు తెలియదు, ఎన్ని దేశాల్లో ఉందో తెలియదు, ఎన్ని భాషల్లో ఉందో తెలియదు.
ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని సంప్రదించాలో తెలియదు, అసలు మీరు కంప్లైంట్ ఎట్లా రైస్ చేయాలో కూడా మీకు తెలియదు. అలాంటప్పుడు మీకు డబ్బు వృధా, మీ దగ్గరకు రావడం వృధా, మీరు ఒక వేస్ట్ అని చెప్పేసి మనకి సొసైటీ మనల్ని ఉమ్మేస్తుంది. ఆ సిగ్గుచేటు సందర్భం మనకి రాకూడదనే యాష్ ముఫర్ గారు దాన్ని ఆపడానికి ఒక ముఖ్య కారణం కూడా అయింది. ఇది గుర్తించండి. రైట్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కొత్త విధానం గురించి మాట్లాడదాం. రైట్, ఇప్పుడు కొత్త విధానం గురించి మాట్లాడదాం. విక్టరీ విత్ యాష్ వంటి ప్లాట్ఫామ్ ఇది కేవలం డబ్బు సంపాదించడానికి కాదు. ఇది ఒక విద్యా వేదిక, ఒక శిక్షణ వ్యవస్థ, ఒక వ్యక్తిత్వ వికాస యాత్ర. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి వికాసవంతంగా మనం ముందుకు వెళ్ళాలంటే, అటువంటి నైపుణ్యాన్ని పొందాలంటే ఆ యాత్ర విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ ద్వారా కొనసాగుతుంది. ఇది గుర్తించాలి. ఎందుకంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఎస్, మనం ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, మీరు ఇలా చూసుకోవాలి, ఇలా చేసుకోవాలి, ఇలా గమనిస్తూ ఉండాలి. అన్ని రకాలుగాను మనకి ట్రైన్ ఇచ్చి మనకు అన్ని చూపించిన తర్వాతే, మనకు రెడీ చేసిన తర్వాతే మనకు ప్రపంచంలో అడుగుపెట్టడానికి అవకాశం కలిగిస్తారు. ఇక్కడ మనం నేర్చుకుంటాం, ట్రైనింగ్ పొందుతాం, అనుభవం సంపాదిస్తాం, ముఖ్యంగా మనం నిపుణులుగా మారుతాం. ఎస్, 10 మందికి గైడ్ లైన్స్ ఇచ్చే విధంగా మనం ఎదుగుతాం. ఇక్కడ గ్రోత్. స్నేహితులారా, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక టీం ఉంటుంది. పెద్ద సంఖ్యలో గందరగోళం కాకుండా చిన్న చిన్న గ్రూపులుగా పనిచేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోడల్లో కనిపించినా అది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదని మనం చెప్పుకున్నాం. ఎక్కడ? విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో. ఈ ప్లాట్ఫామ్ నుంచే ప్రపంచం మొత్తం లోపలికి రావడానికి మనకంటూ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు లోపలికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగా మీకు మై సర్కిల్ అంటే మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అని మనకి ఇక్కడ ఉంది. అది ఎలాగిస్తామంటే, మనకి ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఫౌండర్లు, అఫిలియేట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరిలో మీకు తెలిసిన వాళ్ళు, మీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చుంటాం. రైట్. కాబట్టి ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయింటారు కాబట్టి వాళ్ళకి అవకాశం మన లింక్ ద్వారా ఇచ్చుంటాం కాబట్టి వాళ్ళు మన దగ్గర ఉంటారు. అది మై సర్కిల్. అంటే మీరు అవకాశం ఇచ్చినందువల్ల మీరు లీడర్ కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు లీడర్ కాదు, మీరు వాళ్ళకి సీనియర్ కూడా కాదు, ఏది కాదు. జస్ట్ కంపెనీ మీకు ఏం చెప్పింది, లింక్ మీరు ఎవరికైనా స్పాన్సర్ చేసి లోపల తీసుకున్నాను. రైట్, తీసుకున్నాం, అంతవరకే మనకి రైట్స్. అంతకు మించి రైట్స్ మనం లింక్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద మనం దబాయించడానికి లేదు. ఇది గుర్తుంచండి. కాబట్టి ఇక్కడ మనకు ఆ లింక్ ద్వారా వాళ్ళకున్న లింక్స్ ద్వారా ఈ రకంగా మనకు స్ప్రెడ్ అవ్వడం వల్ల మన సర్కిల్లో ఎంత గ్రోత్ వచ్చిందో అంతమంది మెంబర్స్తో, అంటే ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే ఒక 5000 మంది ఉన్న ఒక టీంను సులభంగా నిర్వహించవచ్చు. ఒక 5000 మంది ఉన్నటువంటి టీంని మనం చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చంట. ఇది అద్భుతం అండి. 5000 మందితో మనం ఉన్నటువంటి వ్యక్తులతోటి మన సర్కిల్ ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంటే ఇంకా మనం ఎలా ఉంటుంది, వారి సందేహాలకు త్వరగా సమాధానం ఇవ్వవచ్చు, వారిని మార్గనిర్దేశం కూడా చేయవచ్చు. ఒక 5000 మందికి సమాధానం చెప్పుకోగలిగేంత క్యాపబిలిటీ మన ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ లో దక్కింది, విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో. అక్కడ మనకిచ్చే ఆ లెర్నింగ్, ఆ ట్రైనింగ్ లోనే మనకి శిక్షణ కల్పించి మనల్ని వికాసవంతంగా మనం వెలిగేటట్టుగా మన కంపెనీ మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఎంతమంది ముందు నిలబడన్నా మనం మాట్లాడగలిగే శక్తిని, మనకు ఆ క్యాపబిలిటీని మన కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇక్కడ మనకు చాలా క్లియర్ గా చెప్పారు. ఈ 5000 మందితో కూడా మనం ఎలా చెప్పగలుగుతాం? ఆన్లైన్లో వచ్చి ఉంటారు కదా అనుకుంటే, మన సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళతో మనం ఏం చేస్తామంటే, మనకు ఒక సాఫ్ట్వేర్ కూడా ఇచ్చిండొచ్చు. అక్కడ ఆ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్, అది ఏదైనా కావచ్చు, ఆ టైటిల్ ఏదైనా కావచ్చు, ఆ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్లో మనం ఎంతమంది మై సర్కిల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. యాడ్ చేస్తున్నప్పుడు, మన దగ్గర వచ్చిన వాళ్ళందరూ యాడ్ చేస్తున్నప్పుడు అక్కడ అందరూ వచ్చేస్తారు. రకరకాల భాషల్లో రావచ్చు, అస్సామీ రావచ్చు, ఒడిస్సా రావచ్చు, ఆస్ట్రేలియా రావచ్చు, ఇంగ్లాండ్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అరబిక్ వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు అండి.